రమేష్ రామ్ చరణ్ గారిది ఒకసారి మిమిక్రీ చేయండి అని చెప్పారు. ఆ, చేస్తాను చూడండి. రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి వాయిస్ ఏ విధంగా ఉందనేది. అండ్ ప్రెసిడెంట్ గారు అప్పుడు నేల చూపులేనా ఓ 10 తల పైకెత్తి చూడండి, రంగస్థలంలో కొత్త జెండా ఎగురుతుంది. ఫణీంద భూపతి గారు, ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా? మీదే. ఈ విధంగా ఉంటే అదేవిధంగా మగధీర సినిమాలోకి వచ్చేసరికి, నేను నీకు మాటిస్తున్న షారుఖ్ ఖాన్, ఆ రాజద్రోగిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తాను. ఈ విధంగా మగధీర సినిమాలోకి వచ్చేసరికి ఆ విధంగా ఉంటే, RRR సినిమాలో ఎన్టీఆర్ గారికి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఏ విధంగా చెప్పాడని చూద్దాం. ఆడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలే సాకిళ్ళ పడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చెంబళ్ళు తాగిన మన్నెం ముద్దు బిడ్డ, నా తమ్ముడు గోండ్రు పెప్పులి కొమురం భీమ్. ఈ విధంగా RRR సినిమాలో చెప్పాడు. జనరల్గా స్టేజ్ పైన మాట్లాడితే, నాన్నగారు మాకు యాక్టింగ్ కానీ డాన్స్ కానీ నేర్పించలేదు, డిసిప్లిన్ మాత్రమే నేర్పించారు. ఈ ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఉంటే ఇంకా ముందుకెళ్ళొచ్చని మాకు చాలాసార్లు చెప్పాడు.